హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్ పిఆర్ ప్రపంచం. సో ఈరోజు అయితే మనం అడుగుతున్నాం మళ్ళీ ఇది వ్యాపారం సిరీస్. సో గైస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే ఆఫ్లైన్లో నేను కార్డులు ప్యాకెట్లు ఓపెన్ చేస్తుంటే ఒక రేర్ కార్డు దొరికింది. నిన్నగా దొరికింది, అది ఈరోజే దొరికేసింది. అంటే ఒక 5 minutes ముందే కనపడింది. అది అట్ట వచ్చిందో లేదో నేను ఇట్ట వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అదేందో మీ అందరికీ చూపిస్తాను చూడండి. అదిగోండి, ఇప్పుడు $20,887.62 కార్డు గైస్. ఒక్కసారి దాన్ని చూద్దాం సరిగ్గా. ప్రిమోర్డియల్, అమ్మా, దాన్ని అయితే ఈరోజు అమ్మేసి ఒక్క దెబ్బకి రిచ్ అయిపోవాలి. అదే ప్యాకెట్లో దొరికిందంటే ఇదిగోని చూపిస్తా. ఇవి ఉన్నాయి కదా ప్రిమోర్డియల్ కార్డ్స్. ఈ ప్రిమోర్డియల్ కార్డ్స్లో ప్రిమోర్డియల్ వచ్చిందంటే రేర్ అని. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ కార్డులో ఏమన్నా వస్తుందేమో. ఓకే, స్కిప్. ఏం రాలేదు ప్రిమోర్డియల్. ఇప్పుడు మంచి ప్రిమోర్డియల్ కార్డు కావాలి నాకు. ప్రిమోర్డియల్ ఏం రాలేదు గైస్. సో ఇప్పుడైతే ఏం చేద్దాం అంటే అర్జెంటుగా షాప్ని అయితే క్లోజ్ చేస్తా, ఎందుకంటే డే అయిపోతుంది. నేను మీ అందరికీ చెప్పా కదా ఆఫ్లైన్లో 2000 గ్రైండ్ చేస్తాను. డైరెక్ట్ 3000 గ్రైండ్ చేసా. డబ్బులు పోయాయి కదా. ఇక్కడ వర్కర్ గాడు మంచి పని చేస్తున్నాడు, మోసం చేయకుండా. మంచివాడు రా బుజ్జి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఉన్నాయి కదా, ఈ కార్డ్ని తీసుకొని ఎంత కమ్మగలమో, ఎంత వీలైతే అంత కమ్మేస్తా. తర్వాత కలెక్ట్ చేసుకుందాంలేండి గైస్ కార్డ్స్. సో గైస్, ఇదనమాట మ్యాక్స్ రేట్ దీనికి. కొనేవాడు మాత్రం వాడు ఏమవుతాడు ఏమో కానీ మనం మాత్రం రిచ్ అయిపోతాం. రిచ్ అంటే మన సిరీస్ చూసి నేర్చుకోవాలి. ఇంకొన్ని ప్యాకెట్లు ఓపెన్ చేద్దాం. ఇదే ప్రిమోర్డియల్. క్లోజ్ ఓపెన్ త్రో. ఈ ప్యాకెట్లు అయితే మనం చాలా జాగ్రత్తగా హ్యాండ్ఫుల్ తీసుకుందాం అండి. చేతి నిండా తీసుకొని స్కిప్ కొట్టేస్తా. స్కిప్ అయితే కొడతా ఉన్నాం. వస్తుంటే పోతుంటాయి. ఓకే, $11. ఒర్రే, లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాక్ ఇది. ఓకే గైస్, ఇంక ఈ ప్యాకెట్ని అయితే చాలా జాగ్రత్తగా వాడదాం. ఈ ప్యాకెట్లకి లెజెండరీ ప్యాకెట్లు అని పేరు పెట్టారు కానీ ఏమొస్తుంది చూద్దాం అండి గైస్. వెయిట్ ఏ మినిట్. కొనేసాడు గైస్ కార్డుని. ఎవడో మహాన్ బావుడు కొనేసాడు. అయిపోయింది, 30,000 వచ్చేసింది. ఇంకా మనల్ని ఎవ్వడు ఆపలేడు. చూసారా, 34,000 ప్రిమోర్డియల్ కార్డ్ వచ్చింది. $33,486. అమ్మో, నాకైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈ దెబ్బతో మనం రిచ్ అవ్వాలని ఎవడన్నా ఆపగలుగుతాడా నా డౌట్. $30,000 గైస్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్ గైస్. అవునా, నిజమా? లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాక్. అసలు చిన్న మ్యాటర్ కాదు, పైసా వసూల్. డే సమరీ 3,000 పోతాయా అండి. సో గాయస్, ఇప్పుడైతే 3,000 బొక్క అయ్యాయి. ఎందుకంటే డే చేయడానికి 3,000 తీసుకుంది ఇది. ఓకే, ఇందాక యాడ్ వచ్చింది లేదు గైస్, దాన్ని వదిలేయండి. సో గైస్, ఇప్పుడు మనం రిచ్ కాబట్టి ఏం చేయాలంటే దీంట్లో పోయి గ్రోత్లో ఇంకోటి అయితే కొందామా. దీని అయితే కొంటున్నా. ఇక్కడైతే మనకి ఫుల్ వచ్చేసింది. ఇది ఎప్పుడు వస్తుందో ఏమో. సర్లేండి, దాన్ని వదిలేండి. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇంకో దాన్ని అయితే కొందాం.
డబ్బులన్నీ ఏడే అయిపోయాడట్టున్నాయి గైస్. మనం లాస్ట్ ఎపిసోడ్లోనే అనుకున్నాం కదా అది కావాలని. $1000 ఎడక అయిపోయాయి. బై 5 minutes పట్టిద్ది దాంట్లో అండి. అదేంటంటే చెక్అవుట్ టేబుల్. దీన్ని కూడా అమ్మేస్తా. ప్లేస్ సెట్ ప్రైజు ఎంత మ్యాక్స్ పట్టేది? మ్యాక్స్ ఎంత అయితే అంత. ఓకే, ఒక్క నిమిషం ఏదైతే సెర్చ్ చేద్దాం. 43,599. ఒక్క నిమిషం గైస్, ఇదేంటిది అసలుకి? దీనైతే ఫుల్ పెంచేస్తానా అండి. ఇదే అనమాట అన్నిటికంటే హయ్యెస్ట్ $44 కార్డు. ఇప్పుడైతే మనం షాప్ని అయితే ఓపెన్ చేద్దాం. కస్టమర్స్ ఎవరన్నా వస్తున్నారా? ఓకే గైస్, వస్తున్నారు. ఈ కార్డుతో మన లైవ్ రిచ్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఏమైనా కొత్త కార్డ్స్, ఐ మీన్ లెజెండరీ ప్యాక్స్. ఓపెన్ త్రో టేక్. లాస్ట్ ఎపిసోడ్లో లాస్ జరిగింది. ఈ ఎపిసోడ్లో ప్రాఫిట్. చిన్న ప్రాఫిట్ కాదు గైస్, ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ స్కిప్. దొరికేసింది, ఇంకొక కార్డు కూడా దొరికేసింది. ఓకే, ఈ కార్డు దీంట్లో కూడా వేస్టే. అండ్ ఇది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం కొత్త కార్డు వచ్చింది. ఓకే, 22,000 కార్డు. కొనేసాడా? ఎవడో కొనేసాడు ఈ గ్యాప్లో. కొనేసాడు. ఎవడ్రా కొనింది? కొని వెళ్తుంది చూడు. అక్క థ్యాంక్స్ అక్క. పో, వచ్చేసింది చెక్అవుట్ టేబుల్ అయితే వచ్చేసింది గైస్. రిటర్న్ చేసేసి ఈ చెక్అవుట్ టేబుల్ని ఏడగాడు ఇంకో పనోడిని పెడతాను. ఇక్కడ ఉంటుందిలే చెక్అవుట్ టేబుల్. ఇంకోటి ఎక్కడ సెట్ చేద్దాం? వెయిట్ ఏ మినిట్ గైస్, బయట పెట్టేసి వస్తాను. ఇది సెట్ చేసిన తర్వాత అయితే కలుస్తా. సో గైస్, ఇక్కడైతే ఇక్కడ వర్కర్ని కూడా పెట్టేశాను. ఆడ పెట్టా. ఇటు పక్క వస్తే ఇక్కడైతే నేను డెలివరీ అయితే పెట్టాను డైస్ని. మీ అందరికీ డైస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి. మరీ అంత కాస్ట్ ఉండవు కానీ మనకి మామూలుగా ప్రాఫిట్ వచ్చేంత ఉంటాయి. 2 డబ్బాలు అయితే పెట్టాను గైస్ డైస్. ఒక్క సెకండ్ షాప్ క్లోజ్ చేసి త్రో చేసి షాప్ని క్లోజ్ చేద్దాం. షాప్ ఎందుకు క్లోజ్ చేసామని అడగకండి. ఇక్కడ మనం ఒక్కటి ప్లేస్ చేసి త్రో చేసేసి సెట్ ప్రైజు. ఎందుకంటే వీళ్ళందరూ పెద్ద ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే అర్థం అవ్వద్ది. వీళ్ళంతా పెద్ద గజనీ గాళ్ళు. రాన్ గజిని. ఓకే, ఇప్పుడు వనండ్రా. ఇప్పుడు నేను పెట్టుకుంటా, నా పాటికి నేను పెట్టుకుంటా. మీరేమన్నా చేసుకోండి వచ్చి. ఓకే, ఓపెన్ ప్లేస్. అసలు నాకైతే ఏం చేయాలో కూడా తెలియదు గైస్. ఆ డైస్ అది టేక్ అని వస్తుంది కదా, క్లోజ్ చేసి త్రో చేసేద్దాం. ఇప్పుడు అసలు డైస్ని తీసుకొచ్చా లేదా చూద్దాం. నాకు డైస్ ఎట్ట చేయాలో తెలీదు. సో ఓకే గైస్, మనమైతే డైస్ని తీసుకోలేం. ఇటు పక్క డబ్బు గైస్. ఓకే గైస్, నేనైతే డాన్ సిరీస్ అయితే ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేశాను. మీరు ఎవరన్నా డాన్ సీజన్ 2 అయితే చూస్తుంటే చెప్పండి. బాగుంటే నేను చూస్తా, లేదంటే వదిలేద్దాం. అంటే 1 2 3 4 5 6. ఇప్పుడు ఆ డైస్ని కొనకపోతే ఏమి?
ఇక్కడ ఈ కార్డు వచ్చింది కదా, దీన్ని కూడా టేక్. ఏడ ప్లేస్ సెట్ ప్రైజు ఎంత అయితే ఏమో మనకి. ప్రాఫిట్ వచ్చి అంతే పెడతా. అండి ఇక్కడ 29685 2968690 ఒక్క 30,000 పెడదాం. ఒక 29700. ఓకే 29700. చాలండి. దాన్ని కొన్నాడు ఎవడో కానీ మహానుభావుడే. ఇంకా బాక్స్ వచ్చిందంట, దీంట్లో డైసేనా? డైస్ కాదు, డ్రింక్స్. ఎందుకంటారా ఇప్పుడు రండ్రా కొనడానికి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఇప్పుడు వచ్చి ఆ కార్డు కొన్నాడు కదా, రేట్ ఉండేది 67947 ఉంది. ఇక్కడ మనోడు వస్తున్నాడు ఏదో మనతోనే అడగతోనే దారా చూసుకున్నాం. ఓకే, ఈసారి మనోడి కోసం క్రిస్టల్ తెస్తా. ఏది తీసినా సచ్చేదోడే అనుకోండి, చబ్బాకండే. కొట్రా, నేను నిన్ను కొట్టినా నీకే రిస్క్, నువ్వు నన్ను కొట్టినా నీకే రిస్క్. విసిల్ పోడే. కొనలేదా ఇంకా? ఏం చేద్దాం అంటే ఫ్రిడ్జ్ ఆర్డర్ పెడదాం కానివ్వండి గైస్. అక్కడ డ్రింక్స్ అట్టా పడిపోయి ఉండడం నాకు నచ్చట్లేదు. ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టేస్తా. ఫర్నిచర్స్లో ఫ్రిడ్జ్ ఆడందరా. ఒక ఫ్రిడ్జ్ కావాల్సిందే. ఓకే, ఫ్రిడ్జ్ని కార్ట్లోకి యాడ్ చేసి బై కొనేద్దాం. ఓకే అక్క, కొనే పని అయితే కొనక్క, అంతేగాని వచ్చి ఏంది నువ్వు. అసలు ఇది చూడండి గైస్, 43,000 కార్డు కనపడుతుందే. అట్ట కొన్నారా మీరు? నేను కొంటా, అసలు కొనలేవు. కొనే పని అయితే కొని. చూడండి దీని ప్రైజ్ అయితే మ్యాక్స్ పెట్టేసాడు. కొనేవాడు కొంటాడు, తీసుకెళ్ళిపోతాడు. కొనడోడు అట్టేసేస్తాడు. తాత నువ్వు కొనలేవులే. తాత కొంచెం రెస్ట్ తీసుకో, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతావు. అన్నీ కొనేసాడు వీడు. కొనలా. ఓకే, ఇంకోటి ఎంత వచ్చింది ఇంకా రాలేదు. ఎందుకు గైస్ ఫ్రిడ్జ్ అసలుకి? ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత అయితే కలుద్దాం. ఓకే గైస్, ఫ్రిడ్జ్ అయితే 5 సెకండ్స్లో రాబోతుంది. చూద్దాం. 3, 2, 1. ఏది ఫ్రిడ్జ్ ఏదా? ఓకే, ఫ్రిడ్జ్ అయితే ఉంది. నా తల మీద వస్తుంది అనుకుంటే నా తల మీద రాకుండా ఏంది ఇది? ఓకే, రొటేట్ చేద్దాం అండి. ఈ ప్లేస్లో ప్లేస్ చేస్తున్నా. ఇటు పక్కకు వచ్చి కొనుక్కోవాలి. ఏడ లోపలైతే నేను అప్పుడు ఒక డ్రింక్స్ అయితే కొన్నాను. వీటిని ఏం చేయాలి చూద్దాం. అమ్మో, కొనేసాడు కార్డు. ఈ ఎపిసోడ్లో లక్ష ప్రాఫిట్. 3,000 వస్తే ఓపెన్ ప్లేస్ అయిపోయింది. క్లోజ్ త్రో. సరే త్రోపో. వచ్చి ప్రైస్ సెట్ చేద్దాం. ఇప్పుడేమొచ్చింది? లెజెండరీ కార్డ్ ప్యాక్. అటాచ్ చేసింది ఎందుకు వేసారు అసలు? నాకు అర్థం అట్లా. వీటిని కూడా ఇక్కడ గాడ్ సైడ్ త్రో చేసేసా. ఇక్కడైతే 2 ఉన్నాయి. డే అయిపోయింది గైస్, అండ్ రోజు అయిపోయింది. ఇంకో మంచి కార్డ్ ఏమన్నా వస్తుందేమో చూద్దాం. లాస్ట్ ప్యాక్
ఏం రాలేదు గైస్, రోజు చేసేద్దాం. అదేంది గైస్ అది, ఒక్క నిమిషం ఆగండి. సో గైస్ మనకైతే అది యాడ్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ డబ్బులు కడితేనే మార్నింగ్ అవుతుంది. అది నాకు నచ్చట్లా, నేను అడుగుతున్నా. ఇక్కడ మనం ఇప్పుడు లాస్ట్ని పొంగొట్టుకోవాలంటే మంచి కార్డు రావాలా. లాస్ట్ని పొంగొట్టుకోవాలి. మంచి కార్డు ప్లీజ్ 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 దేవుడా, మంచి కార్డు. వాళ్ళు మన షాప్లో అందరూ వాళ్ళ షాప్లో మూలా పోయి దాక్కొని కార్డ్స్ ఓపెన్ చేస్తారు. అలా మన షాప్లో మనం ఎందుకు మూలా పోయి దాక్కొని కార్డ్స్ ఓపెన్ చేయాలి? మన షాప్లో మనం ఎందుకు భయపడాలి గైస్? షాప్ క్లోజ్ చేసన్నా కానీ చూసుకోవచ్చు. అందరు అదేందో. ఇప్పుడు ఇదేనా కాస్ట్లీ 120 ఇదంట. ఇప్పుడు మనం అయితే లాస్ట్ని కవర్ చేయాలంటే ఇంకో 10,000 రావాలి. ఇది డబ్బా అయిపోయేటట్టు 3 ప్యాకెట్లు ఉన్నాయి గైస్. డబ్బాలోనే లాస్ట్ 3 ప్యాకెట్లు. చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకెట్, ప్యూర్ వరస్ట్ ప్యాకెట్. ఇది ఆడుంది. ఇది కాదులేండి, ఇయే 1 2 3 హ్యాండ్ ఫుల్. లాస్ట్ని కవర్ చేయాలంతే మనం. కళ్ళు మూసుకుంటున్నాను నేనైతే. మళ్ళీ ఇప్పుడు కళ్ళు తెరిచాను. మళ్ళీ ఏమన్నా ప్రైమర్డియల్ కార్డు కావాలి గైస్. ప్రైమర్డియల్ 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 ప్రైమర్డియల్. ఇంతకుముందు ఫుల్ ఆర్ట్ కార్డుల మీద ఉండేది మన దృష్టి, ఇప్పుడు ప్రైమర్డియల్ కార్డ్స్ మీద వచ్చింది. ఓకే అయిపోయింది. మళ్ళా తీసుకుంటా. నాకు ప్రైమర్డియల్ ఒక్క నిమిషం. ప్రోమోడియల్ అనుకుంటా, కాదు ప్రైమర్డియల్. టేక్ ఓపెన్. ఇప్పుడైతే అన్నీ తీసుకోవాలా. ఒక్కొక్కటి వస్తుంది ఏంది అది. అన్నీ వచ్చేసాయి కదా, అన్నీ ఓపెన్ చేద్దాం. ఒక్కొక్కటిగా చేస్తుంటే లక్కరా అట్లా. ఎట్టన్నా లక్ష సంపాదించాలి గైస్ ఈ ఎపిసోడ్లో. మినిమం 1,00,000. దానికి ఒక 10,000 కార్డు అన్నా కావాలి. ఓపెన్ చేసి త్రో చేసేసి 1 2 3 4 5 6. ఓకే ఇవన్నీ వేస్ట్ వరస్ట్. మంచి కార్డు కావాలి గైస్, ఒక 10,000 పైన ఉండాలి. మంచి కార్డు, ప్రైమర్డియల్ కార్డు కావాలి. ప్రైమర్డియల్ కార్డు. మళ్ళా ఫుల్ హ్యాండ్స్ తీసుకుందాం, మళ్ళీ లక్ బట్టి ఉంటుంది. ఓకే ఓపెన్. నా గోల్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో అది అయిపోవాలి. $10,000 కార్డు. ఇంకో 2 అంటే 2
ఉన్నాయి. ఒక్కటి అంతే. ఎందులో ఇంకొచ్చేది మనకి ఈరోజుకి అయితే అయిపోయింది. అయినా ఏం బాధపడక్కర్లేదు. 90,000 వచ్చింది గైస్. 90,000 డాలర్లు అయితే వచ్చాయి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. సో అప్పటిదాకా నేను మీ బెస్పీ బాయ్ అని చెప్పే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరు లైక్ చేసేసి వదిలేస్తున్నారు ఛానల్కి, అంటే ఇష్టపడుతున్నారు అంతే. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి మీరు లైక్ చేయండి చాలు. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా పోకెమాన్ కార్డ్స్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ గేమ్ని ఆడతారని. ఓకే, మన డబ్బులు రావట్లేదు ఎందుకంటే మన షాప్ క్లోజ్ చేస్తున్నాం. పెద్ద జోకే. ఓకే, ఈ వీడియోకి అయితే అంతే. నేను మీ పిఎస్పి అండ్ వచ్చేది కలుద్దాం.